అండి ఈ ఆరాధన వాక్యముగా దేవుణ్ణి ఎందుకు మహిమపరచాలి, ఎలా మహిమపరచాలో కొన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనం చదివిన ఈ కీర్తన భాగము 80వ కీర్తన మొదటి 3 చరణాలు మనం ఆరాధన వాక్యముగా ధ్యానం చేసాం. ఇక్కడ మొదటిగా అంటున్న మాట ఏంటండి? ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము. ఇక్కడ కాపరి అనే మాట ఇక్కడ మనం చూస్తాం. ఈ మాట మనకు ఏం తెలియచేస్తుంది? ఏం తెలియచేస్తుంది? ధైర్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, ఎంతో నిశ్చయతను కాపరి అనే పదములో దాగుండడం మనం చూస్తాం. కాపరి అనే పదములో ధైర్యము దాగుందండి. ఎందుకంటే కాచేవాడు కాపరి. కాపరిలో భరోసా దాగుందండి. ఎందుకంటే కాపరి భరోసా ఇస్తాడు. కాపరి ఉంటే నిశ్చింతగా జీవించాల్సిన రీతిగా, నిశ్చింతగా బ్రతికే రీతిగా కాపరి భరోసా ఇస్తాడు. కనుక కాపరి అనే పదము చాలా విలువైనది. చాలా. ఈరోజు మనము ఈ కాపరిగా ఉన్న దేవుణ్ణి మీకు పరిచయం చేస్తాను. మనము ఆరాధించే దేవుడు మనకు కాపరి అయిన దేవుడు. స్తోత్రం కలుగును గాక. కాపరి అయిన దేవుడు. ఈరోజు ఆ కాపరి గొప్పతనాన్ని 2-3 విషయాల్లో మీకు హృదయానికి తీసుకుని వస్తాను. ఆ కాపరి గొప్పతనము మనకు అర్థమైతే, ప్రభువా నాకింత గొప్ప కాపరిగా ఉన్న నిన్ను నేను ఆరాధించకుండా ఎలా ఉండగలను? ఇంత గొప్ప కాపరిగా ఉన్న నిన్ను నేను స్తుతించకుండా ఎలా ఉండగలను అని మనం చెప్పకుండా ఉండలేమండి. నా స్నేహితులారా, ఈ 80వ కీర్తన యొక్క విశేషము మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. కాపరి బాధ్యత ఎంత విశేషకరమైనదో మనకు అర్థమైతే, ప్రభువు నాకింత గొప్ప కాపరి అని మనం చెబుతూ ధైర్యంగా ఉండగలుగుతాం. ఇప్పుడు చెప్పిన ఈ 3 విషయాలు, ఏ 3 విషయాలు? కాపరి కలిగి ఉంటే ధైర్యంగా ఉండడం, కాపరి ఉంటే భరోసాగా జీవిస్తాం, కాపరి మనతో ఉంటే ఎంతో నిశ్చింతగా జీవిస్తాం. ఈ 3 విషయాలు మనము ఆలోచిస్తే, ప్రభువా నా కాపరి యెహోవా అని మనం ఆయనను ఆరాధించకుండా ఉండలేము. సరే, ఈ కాపరి గురించి మాట్లాడుతూ ఇశ్రాయేలీయులకు కాపరి అంటున్నారు. ఇశ్రాయేలీలు అనగా దేవుని ప్రజలు, దేవుని మంద లేక దేవుని గొర్రెలు. మనము ఒక మందగా, ఒక పిల్లలుగా, దేవుని ప్రజలుగా ఉన్నాము కనుక మనకు కాపరి అయిన వాడు, ఇశ్రాయేలీయులకు కాపరి అయిన వాడు ఈరోజు నీకు నాకు కాపరిగా ఉన్నాడన్న విషయం తెలుసండి. మనకు కాపరి అయిన దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆకాశాన్ని భూమిని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు. ఈ కాపరికున్నటువంటి 3 లక్షణాలను మీకు చూపిస్తాను. ఆ 3 లేక 4 లక్షణాలు మనకు అర్థమైతే ప్రభువుని మరింతగా ఎక్కువగా ఆరాధిస్తాము. కాపరి పరామర్శించే కాపరి అని ఎలా మనకు అర్థమవుతుంది అంటే, కీర్తన గ్రంథము 23వ కీర్తన 1-2 వచనాలు చెప్పండి ఒకసారి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నివసింపచేస్తాడు. కాపరి మనలను పరామర్శించేవాడండి, విడిచిపెట్టేవాడు కాదు. మనము సేవిస్తున్న దేవుడు మనకు కాపరి అండి. అందుకే ఆయనను ఆరాధించాలి. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, చాలా మంది అనుకుంటారు, ఈ కాపరి నన్ను విడిచిపెట్టారేమో, ఈ కాపరి నన్ను వదిలేశాడేమో, ఈ కాపరి నన్ను ఇలా చేశాడేమో, ఈ కాపరి నన్ను అలా చేశాడేమో అని ఏవేవో మాట్లాడుతుంటారు. నా స్నేహితులారా, మీకు చిన్న ఉదాహరణ చెబుతాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఓ గొర్రెల మంద అలా వెళుతూ ఉంది. కాపరి కాస్తూ ఉన్నాడు. ఈ గొర్రె ఏమనుకుంటుందంటే, మా కాపరి సరిగా నాకు ఆహారం పెట్టట్లేదు, ఎక్కడికో తీసుకెళ్తున్నాడేటి, ఇక్కడ బోల్డంత ఆహారం ఉండగా. లేదు నేను ఇక్కడికి వెళ్తే నేను సంతోషంగా జీవిస్తాను, సంతోషంగా ఉంటాను అని ఆ మందంతా అలా ఎదరికి వెళుతూ ఉంటే, ఈ వెనకాల ఉన్న ఈ గొర్రె ఆగిపోయి
పక్కగా సైడ్‌కెళ్ళి అక్కడ మేస్తా ఉంటాడు. ఈ కాపరి సామాన్యమైన వాడా? కాదు, కాదు. ఈ కాపరి ఏం చేస్తాడంటే, మరలా వెనక్కి ఆగిపోయిన ఏదో ఆలోచిస్తూ ఉండిపోయిన ఈ గొర్రెని తీసుకొని, ఇలా తీసుకొని వచ్చి మళ్ళా మందలో కలుపుతాడు. మళ్ళా ఈ గొర్రె ఏం చేస్తదంటే, అయ్యో! నా కాపరి నన్ను విడిచిపెట్టడే! నా కాపరి నన్ను విడిచిపెట్టడా? నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వడా? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడా ఈ కాపరి? ఈ కాపరికి ఇక పని పాట లేదా? అని చెప్పి జాయిగా, మెల్లగా నక్కి ఆ మంద ముందుకు వెళ్ళిపోతుంటే, ఈ గొర్రె అలా పక్కకు వెళ్ళి ఇలా మేయడం. అప్పుడు కాపరి దుడ్డు కర్ర తీసుకొని ఒక్కటేస్తాడు. అయ్యో బాబోయ్! అని చెప్పి మరలా గొర్రె ఈ మందలోనికి చేరతాడు. చెప్పిన కథ కొన్ని విషయాలు మనకేమన్నా గుర్తుకు తెస్తున్నాయా? ఏమన్నా విషయాలు గుర్తు వస్తున్నాయండి? ఎందుకంటే ఆ గొర్రె ఎలాగైతే చేసిందో యాజ్ టీజ్‌గా మనము అదే చేస్తూ ఉంటాం. ఏంటో తెలుసా? దేవుడేమో శ్రేష్టమైన పచ్చిక బయల్లో పరుండ చేయడానికి నిన్ను తీసుకుని వెళుతుంటే, లేదు లేదు నాకు ఈ లోకంలో ఆనందం ఉంది. నా ఆనందాలకి అడ్డుగా ఉన్నది. ఈ కాపరి ఏంటి మాటి మాటికి నాకే చుట్టుకుంటున్నాడు? నేను తప్ప మిగిలిన గొర్రెలేమీ కనబడవా? ఓ మాట చెబుతాను వినండి. ఇంటిలో ఇద్దరు బిడ్డలున్నారు. ఒకడు తల్లి మాటకు, తండ్రి మాటకు జవదాటకుండగా ఉంటాడు. ఒకడు తల్లి మాటను, తండ్రి మాటను అస్సలు లెక్క చేయడు. తల్లిదండ్రుల దృష్టి మాట వినే వాడి మీద ఉంటుందా? మాట వినని వాడి మీద ఉంటుందా? ఎందుకు? ఈడు బాగానే ఉన్నాడు. వాడు పాడైపోతాడేమో. వాడు సరియైన మార్గములో ఉండలేడేమో. అయ్యో! రెక్కలు ముక్కలు చేసుకొని నా కొడుకుని కన్నాను, నా కొడుకుని పెంచాను, నా కొడుకుని పెద్దవాడిని చేశాను. తండ్రికి వేదన ఉంటుంది. సరిగ్గా ఉన్న కుమారుడి మీద అంతగా ఫోకస్ ఉండదు గానీ, దారి తలిగి వెళుతున్న కుమారుడి మీద ఎక్కువ దృష్టి పెడతాడు. ఆ కుమారుడు కోసమే, ఆ కుమార్తె కోసమే ఎక్కువ కన్నీరు కారుస్తుంటారు తల్లిదండ్రులు. అవునా? కాదా? నా స్నేహితులారా, దారి తొలగిపోతున్న గొర్రెల వైపే కాపరి కనుదృష్టి ఎప్పుడు ఉంటుంది. ఎందుకు? దారి తొలగిపోతే అపవాది దుష్టుడు ఎక్కడ బంధిస్తాడో, ఎక్కడ చంపి తనకు ఆహారంగా మలుచుకుంటాడో, దుష్టుడి చేతిలో నా బిడ్డలు చచ్చిపోతారే అన్న భయంతోటి కాపరి ఎప్పుడు కాస్తూనే ఉంటాడు. కాపరి కనుదృష్టి ఎప్పుడు ఆ తప్పిపోతున్న గొర్రె మీదే ఉంటుంది. ఆయన పరామర్శించేది. ఎప్పుడు పరామర్శిస్తారు అంటే, బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు. అవునండి. హాస్పిటల్‌లో ఉన్న వారిని చూడటానికి ఎందుకు వెళ్తాం? హ్యాపీగా ఉన్నారనా? కాదు. బాధలో ఉన్నారు, బలహీనతల్లో ఉన్నారని పరామర్శించడానికి వెళ్తాం. మనము సేవిస్తున్న దేవుడు నీవు గాయపడి ఉంటే నిన్ను పరామర్శించేవాడండి. వేదనతో ఉంటే పరామర్శించే దేవుడండి. నీకు కావలసిన ఈవులని ఇచ్చి తన మాట ద్వారా నీకు బాగు చేసి పరామర్శించేవాడండి ఆయన. పరామర్శించినప్పుడు ధైర్యపు మాటలు చెబుతాం. మన కాపరి పరామర్శించేవాడు, మనలను ధైర్యపరిచేవాడు. నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు ఆ కాపరి ఎంతగానో మనకు తోడుగా ఉండి మనల్ని ఎంతగానో ధైర్యపరిచాడండి ఆయన. నేను నా భార్య చెప్పగలుగుతాము. నిరాశ సమయాలు ఎన్నో, కన్నీరే అలా కారుస్తూ ఉన్న సమయాల్లో పరిశుద్ధ గ్రంథము తెరవగా మాతో మాట్లాడి మమ్మలను ఓదార్చినది ఈ పరిశుద్ధ గ్రంథమైన దేవుని మాట. అనేకులకు నిందాస్పదముగా అనేకులు నిందలు మా మీద వేస్తున్నప్పుడు మమ్మలను ఓదార్చిన, పరామర్శించిన పరిశుద్ధ గ్రంథమైన ఈ మాట మేము గుండెల మీద ధైర్యంగా చెప్పగలుగుతాం చేతులు వేసుకొని. ఈ మాట మమ్మలను ధైర్యపరిచింది అని. ఆ పరిశుద్ధుడైన కాపరి మాట, పరామర్శించే మాట. నా ప్రియమైన స్నేహితులారా, ఆయన పరామర్శించే దేవుడిగా మనలను పరామర్శించి మనకు శ్రేయస్కరమైనది చూపిస్తారు. ఇంకా ఏం చేస్తారు ఈయన? ఈ కాపరి అయిన దేవుడిలో మొదటిది పరామర్శించే దేవుడు. రెండవ లక్షణం చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 40:11.
ఇక్కడ ఇందులో నాకు 3 విషయాలు కనిపించినాయండి. ఆ కాపరి ఆసక్తి చూపించే కాపరిగా నాకు కనిపించారు. గొర్రెలు అనగా, గొర్రెల మందనగా, దేవుని ప్రజలనగా ఎంత గొప్ప ఆసక్తో ఆయనకు, ఎంత గొప్ప ఆసక్తో ఏం చేస్తాడట ఈయన, గొర్రెల కాయుచు మందవలే మందను ఓ గొర్రెల కాపరి ఎలాగైతే కాస్తారో, గొర్రెల కాపరి వలె ఆయన మందను కాస్తాడట. నిన్ను నన్ను కాచేవాడాయన, కాచేవాడాయన. ఎందుకు కాయడము? మనలను ఎందుకండి కాయడము అంటే, నీకు నాకు అనేకమైన ఈ మందగా భావించే ప్రజలకు ఉరి అనేది పక్కనే ఉంటాడు. శత్రువు అనేవాడు పక్కనే ఉంటాడు. సింహము అనేది గుంట నక్కల వలె ఎదురు చూస్తూ ఎప్పుడు మృంగుదునా అని తిరుగుతూనే ఉంటాడు. కారణం ఏంటంటే, నీవు నేను వాడికి ఆహారముగా మారాలనుకుంటాడు. నీవు నేను వాడికి ఆహారముగా మారాలనుకుంటాడు. కాబట్టి వాడు ఎప్పుడు మృంగుదునా మృంగుదునా అని ఎదురు చూస్తూనే ఉంటాడు. వాడి బారిలో పడకుండగా దేవుడు మనలను సంరక్షిస్తూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు ఆయన. ఆయన కాపాడే కాపరి, మనలను కాచే కాపరి అయిన. రెండవది, తన బాహువుతో తను ఎత్తుకొని రొమ్మున ఆంచుకుంటాడట. నా స్నేహితులారా, ఆలోచించండి. ఎవరైనా ఎవరైనా బాధలో ఉన్నప్పుడు ఒక్కసారి హక్కున చేర్చుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. ఒక్కసారి హత్తుకుని, గుండెల్ని హత్తుకుని ఒక్కసారి హక్ చేసుకుంటే ఎంత ఓదార్పుగా ఉంటుందో తెలుసండి. నా స్నేహితులారా, నీవు నేను దేవునికి ప్రియమైన వారము గనక తన బాహువుతోటి నీవు నడువలేవని, వేదనతో ఉన్నావని, బాధతో ఉన్నావని ఆయన నిన్ను హక్కున చేర్చుకుంటాడట. తన రొమ్మున ఆంచుకొని, బాధగా ఉందా? నా కుమార్తె బాధగా ఉందా? ఓదార్పు లేకుండగా ఉన్నావా? ఆదరణ లేకుండగా ఉన్నావా? అనేకుల చేత నిందించబడుతున్నావా? అందరూ నిన్ను వెలివేసిన, అందరూ నిన్ను త్రోసివేసిన, నేను నిన్ను విడువను ఎడబాయను, రా నా రొమ్మున అనుకో, నా గుండెల మీద ఒదిగిపో, నేను నీకున్నాను అని భరోసా ఇచ్చేవాడండి మన ప్రియమైన కాపరి. నీవు నేనంటే ఆయనకు చాలా ఇష్టమండి, చాలా ఇష్టం. ఆ ప్రియమైన కాపరి ఏం చేస్తాడంట, పాలిచ్చే గొర్రెలను మెల్లగా నడిపిస్తాడంట. ఎందుకు? పాలిచ్చే గొర్రెలు అనగా బరువు మోస్తున్న గొర్రెలు, బలహీనతలతో ఉన్న గొర్రెలు మెల్లగా నడిపిస్తాడట. ఆయన కంగారు పెట్టే కాపరి కాదు. ఏదో ఏదో ప్రలోభాలకు గురి చేసే కాపరి కాదు. ఆ కాపరి చాలా మెల్లగా నడిపిస్తాడు సురక్షితమైన ప్రాంతాలకు, మెల్లగా నడిపిస్తాడు ఆ నిత్య రాజ్యానికి, చక్కగా నడిపిస్తాడు ఆ పరలోక రాజ్యానికి. ఆ పరలోక రాజ్యానికి నడిపించే కాపరి నీకు తెలుసా? నీ ఎడల నా ఎడల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడండి ఆ కాపరి. ఆ కాపరిని ఆరాధిస్తే ఎంత బాగుంటుంది. ఇంకా ఈ కాపరి ఏం చేస్తాడు చూడండి ఒకసారి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చదువుదాం ఒకసారి. ఈయన ఎవరంట అంటే, తప్పిపోయిన గొర్రెలను దరికి చేర్చే కాపరి. చెప్పండి. తప్పిపోయిన గొర్రెలను మరలా మందలో కలిపే కాపరి, లేక సరి అయిన మార్గములో నడిపించే కాపరి. లోకాసు వార్త 15వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో ఉన్న మాటలు చూస్తే భలే ఉంటాయండి. ఏం జరుగుతుందంట, ఓ కాపరికి 100 గొర్రెలు ఉన్నాయటండి. అందులో ఒక గొర్రె తప్పిపోయింది. ఇప్పుడు ఈ కాపరి ఏం చేస్తాడంట, ఈ 100 గొర్రెలను అక్కడ ఉంచి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం వెతుకుతాడంట. ఎందుకు? ఆ తప్పిపోయిన గొర్రె మరలా మందలో చేర్చబడాలి. తప్పిపోయిన గొర్రె మరలా దేవుని ఒడిలోనికి రావాలి.
ఆ తప్పిపోయిన గొర్రెని వెతుకుతూ వెతుకుతూ ఉన్నాడు. ఆ తప్పిపోయిన గొర్రె వెతకగా ఒక చోట దొరికింది. ఆ గొర్రెను తీసుకొని 2 దెబ్బలు వేయడండి. ఆ గొర్రెను తీసుకొని, ఆ గొర్రెకు తాకిన గాయాలను కట్టి, మెడ మీద పెట్టుకొని మోసుకుంటూ వస్తాడు. ఆ కాపరి వస్తూ ఎలా వస్తాడో తెలుసండి? చాలా ఆనందంగా వస్తాడండి. చాలా సంతోషంగా వస్తాడండి. ఎందుకు అంటే తప్పిపోయిన గొర్రె అతనికి దొరికింది. మరలా లోకములో తిరుగుతూ ఉన్న గొర్రె మరలా దొరికిందండి ఆయనకు. అందుకే ఆ కాపరి ముఖములో ఆనందము, సంతోషము. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, ఆ తప్పిపోయిన గొర్రె ఎలా దొరికినప్పుడు ఆనందంగా ఉన్నాడంటే, తప్పిపోయిన గొర్రెలమైన మనలను వెతికే విషయములో కూడా ఆయన సరాసరి లోకానికి వచ్చాడండి. వచ్చి ఏం చేశాడో తెలుసా? మరో వాక్యం చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చదువుదామండి ఒకసారి. వెతుకుతూ ఈ కాపరి ఏం చేశాడు? ఆ గొర్రెను రక్షించుకోవడానికి, అనగా నిన్ను నన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని ధారపోసాడండి ఆయన. తన ప్రాణాన్ని ధారపోసిన గొర్రెల కాపరి. ఎందుకంటే నీవు నేను కూడా ఈ లోకము అనే పాపములో కూరిపోయినప్పుడు ఈ లోకాధికారి అయిన అపవాది వచ్చి బేరమాడాడు. వెల ఇమ్మన్నాడు. వెల చెల్లించే ఆ గొర్రెను తీసుకుని వెళ్ళన్నాడు. ఏమిటి వెలంటే నీ ప్రాణము, నా ప్రాణము రక్షించడానికి ఆ పరమ తండ్రి అయిన కాపరి, పరిశుద్ధుడైన కాపరి, పాపము లేని కాపరి నీ కొరకు నా కొరకు బలి కావాల్సి వచ్చింది. అందుకే నన్ను ఆయన రక్షించాడు. నన్ను రక్షించాడు. ఆ కాపరికి నీవన్నా నేనన్నా ఎంత ఇష్టమో. ఆ కాపరికి నీవన్నా నేనన్నా ఎంత ఇష్టమండి. ఆ కాపరి నీ కొరకు ప్రాణం పెట్టాడు. నిన్ను రక్షించుట కొరకు. తన సర్వస్వాన్ని ధారపోసాడు నిన్ను రక్షించుట కొరకు. తన ప్రాణాన్ని వెలగా పెట్టాడు నిన్ను రక్షించుట కొరకు. ఆ పరమ తండ్రి అయినటువంటి ఆ కాపరి చేతిలో ఉన్నావా సోదరు? ఆ పరమ తండ్రి అయిన కాపరి చేతిలో నీవు ఒదిగిపోయావా? నా స్నేహితులారా, ఆ పరమ తండ్రిగా ఉన్న ఆ కాపరి, ఆ పరిశుద్ధుడైన కాపరి విశేషకరమైన తన కనికరాన్ని మన ఎడల చూపించి నన్ను రక్షించే విషయములో ఆయన ఎంతగానో ముందుకొచ్చి తన ప్రాణాన్ని ధారపోశాడు. ఆ కాపరిని ఆరాధించకుండగా ఎలా ఉండగలం మనం? ఆ పరమ తండ్రి అయిన ఆ పరిశుద్ధుడైన కాపరిని మనసారా ఆరాధిద్దామా? మోకరించండి. కొన్ని నిమిషాలు ప్రభువుని ఆరాధిద్దాం.